జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రోజురోజుకి పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలో కేరళ అగ్రస్థానంలో నిలబడింది. ఆ రాష్ట్రాన్ని అప్పు చేయకుండా మనుగడ సాధించలేని స్థితికి చేర్చారు ప్రస్తుత పాలకులు. ఇప్పటికే కేంద్రం విధించిన ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయినా మరిన్ని అప్పుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే స్థితికి చేరుకున్నారు. దీంతో ఒకప్పుడు కేరళ మోడల్ అని విర్రవీగిన కమ్యూనిస్టులు ప్రస్తుతం ఏమీ అనలేక కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ప్రస్తుత కేరళ పరిస్థితి కమ్యూనిస్టుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం కేరళలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నా అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రజలకు ఉచిత వరాలు గుప్పించి హామీలు నెరవేర్చలేక చతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థలో కేరళ కూడా ఒకటి. ప్రస్తుతం కేరళ అప్పు దాదాపు 3,35,000 కోట్ల పైమాటే. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న అతిపెద్ద రాష్ట్రాల ఎఫ్ఆర్బిఎం పరిమితితో పోటీ పడే స్థాయికి కేరళ అప్పులు చేరుకున్నాయి. అప్పుల పరంగా చూసుకుంటే కేరళ 11వ స్థానంలో ఉంది. కానీ రాష్ట్ర జనాభా, అక్కడి పరిశ్రమలను బేరీజు వేసుకుంటే కేరళ తీసుకోవలసిన అప్పుల కంటే మరింత ఎక్కువే తీసుకుంది. ఇంత చేసినా అక్కడ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీనికి కేంద్రాన్ని అడిగితే సరిపోతుంది. గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా అప్పులు తీర్చడానికి ప్రభుత్వ పెద్దల దగ్గర తమ సమస్యలను వెళ్లబోసుకుంటే కేంద్రమూ కనికరించగలదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల సీఎంలు ఇలాగే చేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అయినా మోదీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ప్రధాని తనకు పెద్దన్న లాంటి వారిని చెబుతూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం అలా చేయడం లేదు. ఎప్పుడు చూసినా కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. ఏ పార్టీ సీఎం అయినా కేంద్రంతో సఖ్యతగా మెలిగి నిధులు తెచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయినా మోదీతో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు గుప్పించినా, బీజేపీని తిట్టిపోసినా కేంద్ర పెద్దల వద్ద మాత్రం సాన్నిహిత్యంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులకు సైతం ఢిల్లీకి వెళ్లి నిధులు తెచ్చుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ కేరళ ప్రభుత్వం అలా చేయడం లేదు. బీజేపీ మోదీపై వ్యతిరేకతతో నిధులను అడగడమే మానేశారు. అంతేకాదు, కేంద్రం వద్ద అడగాల్సిన నిధుల కోసం కోర్టు మెట్లెక్కారు. తమ రాష్ట్రం అప్పుల్లో ఉందని, తమకు కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని రిచెస్ట్ న్యాయవాది కపిల్ సిబల్తో పిల్ వేయించింది కేరళ ప్రభుత్వం. కేంద్ర రాష్ట్రాల నిధులు ప్రభుత్వాలకు సంబంధించినవని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిసినా కోర్టులనే ఆశ్రయించారు తప్ప కేంద్రం వద్దకు వెళ్లలేదు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సైతం ఆర్థిక వ్యవహారాలను ఇరు రాష్ట్రాల చర్చల ద్వారా పరిష్కరించుకోమని సూచించింది. ఇక చేసేదేమీ లేక ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఎత్తివేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది. రాజ్యాంగంలోని పలు నిబంధనల ప్రకారం సొంత ఆర్థిక వ్యవహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని, అయితే ఈ అధికారాలు జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారం ఉందనే ప్రశ్నలు లేవనెత్తింది. కేంద్ర ఆర్థిక శాఖ 2023 మార్చిలో జారీ చేసిన లేఖలు ఎఫ్ఆర్బిఎం చట్టంలోని సెక్షన్ 4కు సవరణలు చేయడం ద్వారా నికర రుణ పరిమితి విధించడం, నికర రుణ పరిమితిని తగ్గించడం వంటి చర్యలతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని కేరళ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. రుణాలు, బడ్జెట్ తయారీ, నిర్వహణ ద్వారా తన ఆర్థిక వ్యవహారాల నియంత్రణకు రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పేర్కొంది. రుణాల పరిమితిని తగ్గించడం వల్ల రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 కింద 7వ షెడ్యూల్లోని రాష్ట్రాల జాబితాలో ఉందని, అయితే కేంద్ర ప్రభుత్వం అసంబద్ధ సవరణల ద్వారా రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడిందని ఆరోపించింది. రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణను నియంత్రించేందుకే కేంద్రం ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితి విధించింది. రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కదా అని అందరికాడికి వదిలేస్తే అంతిమంగా దేశంపైనే భారం పడుతుంది. ప్రతి రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకుంటాయి. ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చడానికి అప్పులు తీసుకోవడం జరుగుతోంది. దీంతో రాష్ట్రాల తాహతుకు మించి రుణాలను తీసుకుంటున్నాయి. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాటి అప్పులను నియంత్రించేందుకు కేంద్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్ను తీసుకువచ్చింది. ఒకవేళ దీన్ని ఎత్తివేస్తే అప్పుల భారం పెరిగిపోయి రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంటాయి.
ఇది జరిగినా అంతిమంగా కేంద్రమే ఆదుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ ప్రమాదం రాకుండా ముందుగానే ఈ నియంత్రణ తీసుకొచ్చింది కేంద్రం. అయితే మోదీ ప్రభుత్వం కేరళను పూర్తిగా గాలికి వదిలేయలేదు. వీలైనప్పుడల్లా నిధులను ఇస్తూనే ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా కేంద్రం నిధులు ఇవ్వడానికి ఒప్పుకుంది. కేరళలో తక్షణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి వన్ టైం చర్యగా 5,000 కోట్లను ఇస్తామని మార్చి 13న కేంద్రం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రాష్ట్రం యొక్క నికర రుణ పరిమితి నుండి 5,000 కోట్ల రూపాయలను మినహాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి 2024-25లో రాష్ట్రం ఎటువంటి అడ్హక్ రుణాలు తీసుకోవడానికి అనుమతించబడదని షరతు విధించింది. అయినా ఈ నిధులు సరిపోవని మరింత ఎక్కువ కావాలని కేరళ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే కేరళ ప్రభుత్వం ఒక్కసారి యూపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు వరకు ఆ రాష్ట్రాన్ని బీమారు రాష్ట్రంగా పరిగణించేవారు. అంటే ఆర్థికంగా క్షీణించిన రాష్ట్రమని దీని అర్థం. యూపీని పాలించిన పాత తరం నాయకులు ములాయం సింగ్ యాదవ్, మాయావతులు ఆ రాష్ట్రాన్ని గూడాయిజం, మాఫియాలతో భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత వచ్చిన అఖిలేష్ యాదవ్ కూడా వారసత్వంగా వచ్చిన ఆస్తి అన్నట్లుగా గూండాయిజాన్ని కొనసాగించారు. దీనివల్లే 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం కొలువిదీరింది. ఎవరూ ఊహించినట్లుగా మోదీ, అమిత్ షాలు యోగిని సీఎం చేశారు. అప్పటి నుంచి యూపీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ వచ్చారు. యోగి ఆదిత్యనాథ్ మొదటి 3 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సగటున 4% వృద్ధి చెందింది. 2020-21లో కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 5.9% కుంగింది. ఆ సమయంలోనూ భారతదేశం సగటుకు ఉత్తరప్రదేశ్ 5.5% వృద్ధితో దాదాపు సమానంగా ఉంది. మరుసటి సంవత్సరం 2021-22లో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 9%కి పెరిగింది. 2023-24లో ఉత్తరప్రదేశ్ 19% వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ యూపీని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు తీసుకువెళుతున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్న యూపీ అభివృద్ధికి యోగి తీసుకొచ్చిన అభివృద్ధి నమూనా సరికొత్తది. దీనికి కఠిన నిర్ణయాలు తీసుకువచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రంలో కొన్ని నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. యూపీతో పోలిస్తే కేరళకు అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. కానీ కేరళ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ పాత తరం కమ్యూనిస్టు విధానాలనే అనుసరిస్తోంది. అక్కడ దాదాపు 100% అక్షరాస్యత ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. దీనికి కేరళ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం. కానీ పినరయ్య ప్రభుత్వం దీన్ని అంగీకరించకుండా ఈ సమస్య అంతటికీ కేంద్రమే కారణమని ఆరోపిస్తోంది. దేశంలో మిగతా 27 రాష్ట్రాలకు కేంద్రం సమస్యగా లేనప్పుడు ఒక్క కేరళకే సమస్యగా మారిందా అనే ప్రశ్న కూడా వస్తోంది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దక్షిణ భారతదేశ విభజన వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇంత వైఫల్యం చెందుతున్నా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నా ఇప్పటికీ కమ్యూనిస్టులు కేరళ మోడల్ అని ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్నారు. అదొక విఫలమైన మోడల్ అని చెప్పుకోలేని స్థితిలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.